కొందరు నేతలు ప్రవర్తించిన దానికి నేను బాధపడి కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు అవకాశం లేదు, చిన్న చూపు చూస్తున్నారనే నెపంతో పాలకపక్షం అని మన ఇంట్లో కూర్చుని మనకు ఎవరు గుర్తుపట్టరు, ప్రతిపక్షం అని మనం ఇంట్లో కూర్చుని ఎవరు గుర్తుపడతారు. మనము ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజల యొక్క సమస్యలను లేవనెత్తి ప్రజల యొక్క మంచి చెడులను ప్రశ్నించినప్పుడే అతను ఒక లీడర్గా కొనసాగించబడతాడు. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు, ఇలాంటివి మాకు లబ్ధి ఇన్ని రోజులు జరిగింది, ఈరోజు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ టైం ఎందుకు ఇవ్వలేకపోయారు? చెప్తున్నా, ఎప్పుడే కానీ కరడు కట్టిన వాదులే పార్టీకి మూల సిద్ధాంతాలు, వాళ్ళు ప్లేస్మెంట్. ఇట్లా ఆరాం గారాం నాయకులు అయితే ఇప్పుడు మీ దగ్గర అధికారం ఉందని వస్తున్నారు. మీరు ఇక్కడ నుంచి అక్కడ జంపు చేసి వాళ్ళే ముందల వరుసలు ఉన్నారు. గతంలో పనిచేసిన వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇక్కడ 10 సంవత్సరాలు మీరే అనుభవించరు. ఇప్పుడు ఒకరున్న అధికారం పాటు మీరే ఉంటారు. కొందరు ఏమంటారు, సాధిపోయిన రోజులు కష్టపడితే అధికారం ఉన్నప్పుడు దూరం అయితే కదా. అరే ఉండండి భయ్, అది మన అదృష్టం లేదు, దేవుడు మన మీద ఉన్నాడు. హలో, హాయ్, నమస్తే. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఈ భూత్పూర్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర లెవెల్లో ఒక మైనార్టీ నేతగా గుర్తింపు పొందినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నేత మహమ్మద్ సాదిక్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి ఈరోజు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, మరి అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఒకప్పుడు ఊపినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈరోజు చల్లబడిపోయింది అని కొన్ని విషయాలు, ఎందుకు బడా నేత, ఒక సీనియర్ నాయకులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు, మైనార్టీ నేత దగ్గర అయితే సాదిక్ గారి దగ్గర అయితే వచ్చినాం. నమస్తే. మహమ్మద్ సాదిక్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నేత, దేవరకద్ర నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా. పెద్దలు గౌరవనీయులు కె చంద్రశేఖరరావు కేసీఆర్ గారు అధికారంలో అంటే 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశారు. వారి యొక్క పాలనలో దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా తూచా తప్పకుండా ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు, ప్రతి ఇంటికి కేసీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాలు లేని గడప లేదు, లేని కుటుంబం లేదు. ఏదో రకంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా కానీ, చిన్న ఒక సామాన్య ప్రజల నుంచి అత్యున్నత స్థాన ప్రజల వరకు కూడా కేసీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్ గారిది. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ఆనాడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి పర్యటించిన సందర్భంలో ఇక్కడి యొక్క సంక్షేమ పథకాలను కొనియాడిన సందర్భం మనకందరికీ తెలిసిన విషయమే. అలాగే కేంద్ర ప్రధానమంత్రి పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారిని కొనియాడిన సందర్భం మనకందరికీ తెలిసిన విషయమే. అన్న ఇంకొక విషయం అన్న, ఇప్పుడు వాస్తవానికి ఈరోజు
సాదిక్ గారు, మొహమ్మద్ సాదిక్ గారు ఒక బిఆర్ఎస్ పార్టీ ఒక మైనార్టీ సీనియర్ నేతగా మరి ఒక యాక్టివ్ అయితే కనిపిస్తా ఉన్నాడు. వాస్తవానికి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈరోజు సాదిక్ గారు ఎందుకు అంత యాక్టివ్ కనిపిస్తా ఉన్నాడు? నేను 1980 నుంచి అంటే 1980 సంవత్సరం నుంచి పరోక్షంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్న నేతను. నాకు రాజకీయం అంటే ఒక పిచ్చి. రాజకీయాల్లో ఉంటేనే మనం సేవ చేయగలుగుతామనే విధానంతో నేను రాజకీయాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నాను. గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి మైనారిటీ ప్రధాన కార్యదర్శిగా వరకు నేను చేసిన సందర్భం అందరికీ తెలిసినది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతగా, రాష్ట్ర నేతగా ప్రతి విషయంపై ప్రసార మాధ్యమాల్లో కానీ పత్రికల్లో కానీ ఏదో రకంగా నేను అధికార పార్టీని ప్రశ్నించిన నేతగా నాకు గుర్తింపు ఉంది. దరిమిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు అమర్యాదగా కొందరు నేతలు ప్రవర్తించిన దానికి నేను బాధపడి కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు అవకాశం లేదు, చిన్న చూపు చూస్తున్నారనే నెపంతో గత సాధారణ ఎన్నికలకు దాదాపు ఒక 5-6 రోజుల ముందు నేను బీఆర్ఎస్ పార్టీ చేరడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను చేరిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో నేను ఏ రకంగా ప్రశ్నించినానో ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రతి విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వ వ్యతిరేక చర్యలను నేను ప్రశ్నిస్తూనే ఉన్నా, ప్రశ్నించా కూడా. తప్పక నేను ప్రశ్నిస్తా. ఎందుకంటే నేను రాజకీయం అంటే నాకు చాలా పిచ్చి, నాకు ఇష్టం. అందుకొరకే ప్రతిపక్షమైన పాలక పక్షమైన పనిచేసుకోవడానికి ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది. పాలక పక్షం అని మన ఇంట్లో కూర్చుంటే మనకు ఎవరు గుర్తుపట్టరు. ప్రతిపక్షం అని మనం ఇంట్లో కూర్చుంటే ఎవరు గుర్తుపడతారు. మనము ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజల యొక్క సమస్యలను లేవనెత్తి ప్రజల యొక్క మంచి చెడులను ప్రశ్నించినప్పుడే అతను ఒక లీడర్గా కొనసాగించబడతాడు. లీడర్గా ప్రజలు గుర్తిస్తారు. తనకు తాను నేను ఒక లీడర్ అని కూడా గర్వంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న పార్టీ ఇల్లు దేశంలో ప్రతి గ్రామంలో వాళ్ళు ఒక ఇల్లు నిర్మించిన ఘనత ఇందిరాగాంధీ గారిది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ చిన్న రూమ్ లో ఉంటే ఎట్లా బాగుంటుంది, ఒక డబుల్ బెడ్రూమ్ అంటే ఒక కుటుంబానికి సరిపడా విధానంగా మనం నిర్మించి ఇస్తే బాగుంటుందనే నెపంతో వారి యొక్క ఆలోచన ప్రకారం డబుల్ బెడ్రూమ్ అనేది ఒక స్కీమ్ తెచ్చి డబుల్ బెడ్రూమ్లను నిర్మించి బీద వారికి ఇచ్చినారు. అది ప్రాసెస్ అది లాంగ్ ప్రాసెస్. అది అప్పుడప్పుడే పోయే స్కీమ్ కాదు. అది రొటీన్ గా నడిచే స్కీమ్ లో వాళ్ళ హాయంలో ఇచ్చిన వరకు ఇచ్చిండ్రు. దాని తర్వాత అధికారం కోల్పోయినారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా మన బూతుల మండలంలో కొన్ని దగ్గర డబుల్ బెడ్రూమ్ కట్టించు, కొన్ని దగ్గర నిర్మించబడినాయి. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు. అది కూడా కేసీఆర్ గారి యొక్క హాయంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు. అది ఇంకొక విషయం ఏమి పడుతుందంటే, వాస్తవానికి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 10 సంవత్సరాలు అదే అధికారంలో ఉంది కదా. మరి ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు కొత్తగా రేషన్ కార్డులు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 2 సంవత్సరాలనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదే విధంగా రేషన్ కార్డులు కావచ్చు, ఇలాంటివి మాకు లబ్ధి ఇన్ని రోజులు జరిగింది, ఈరోజు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ విషయాన్ని మీరు అట్లా మీ టైం ఎందుకు ఇవ్వలేకపోయారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చినప్పుడు రేషన్ కార్డులు బరాబర్ ఇచ్చిన. రేషన్ కార్డు ఎందుకు ఇయ్యారు? వారి విధానంతో వాళ్ళు రేషన్ కార్డు ఇచ్చినారు. రేషన్ కార్డులు ఇయ్యంటే ప్రజలందరూ రేషన్ బియ్యం తీసుకున్నారా? వారి హాయంలో ఏ రకంగా ఇవ్వాలనో ఆ రకంగా రేషన్ కార్డు ఇచ్చిండ్రు. ఇప్పుడు అలాగే డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలనుకునే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు. అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారి యొక్క సిద్ధాంతం ప్రకారం ఇల్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తున్నారు. అది వాళ్ళ స్కీమ్. అది
ఆయనేమో కంప్లీట్ గా ఒక ఇల్లు, ఒక కుటుంబానికి సరిపడా ఇల్లు కట్టించిండు. ఇప్పుడు ఏంది 5 లక్షలు ఇస్తే మీరు కట్టుకోవాలని అన్నారు. 5 లక్షల ఇల్లు అయితే సరే, వారి యొక్క విధానం అవుతుందా కాదా అది వేరే విషయం. 5 లక్షలతోన మీరు ఇల్లు కట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ విధానం ఉంది. వాళ్ళు ఇచ్చినారు, బీద వారికి ఇస్తున్నారు, సంతోష విషయమే. ఇవ్వండి, ఎవరైనా బీద ప్రజలే లాభపడాలి కదా. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల్లో భాగంగా రైతులకు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. రైతులకు ఏ ప్రభుత్వాలు కూడా స్వాతంత్రం నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు రైతులు బాగుపడితేనే దేశం బాగుపడుతుందనే నెపంతో రైతు బంధు సంవత్సరానికి 2 పంటలకు గాను 1 ఎకరాకు 5,000 చొప్పున రైతు బంధు ఇచ్చిండు. అది వాళ్ళ స్కీమ్, అది వాళ్ళ పథకం, వాళ్ళకి ఇవ్వాలనిపించింది ఇచ్చిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వకూడదంటున్నా ఇస్తలేరు. అదే తేడా. ఇప్పుడు మీరు అడగండి, కేసీఆర్ ఇచ్చింది ఎట్లా, మీరు ఇవ్వండి ఎట్లా. నేటికి రైతులకు రైతు బంధు పథకం పడడం లేదు. పంట నడుస్తుంది, పంటలు వేస్తున్నారు, కరిగేటు నడుస్తున్నాయి, రైతులు వరి నార వేస్తున్నారు, పంటలు వేస్తున్నారు. అది ఆ పంటలకు ఖర్చులకు గాను నేటి వరకు రైతు బంధు పడడం లేదు. ఊరిస్తున్నారు, సంక్రాంతికి ఇస్తున్నారు, అప్పుడు ఇప్పుడు ఇస్తా, వాళ్ళ ఇష్టం పోయి. అది దానికి మనం అడిగే అవసరం లేదు. ఆ ప్రభుత్వం ఇవ్వకుంటే ప్రభుత్వం ఏమవుతుంది అనేది ప్రజలు రేపు ఎన్నికలు, రాబోయే మున్సిపాలిటీల్లో కానీ సాధారణ ఎన్నికలు వాళ్ళు చెప్తారు. అలాగే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి బీద ఆడపిల్లలు ఇంటికి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ గారు తమ పాలనలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టి బీదవారికి వారు సహాయం చేసిన సంగతి మనకు అందరూ తెలిసిన విషయమే. దాంట్లో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు తులం బంగారం అన్నారు. ఆ తులం బంగారం ఇంత 2 సంవత్సరాల ఆ తులం బంగారం లేదు. ఆ తులం బంగారంపై రకరకాల రూమర్స్. ఈ ఒక సందర్భంలో పెద్దలు సీనియర్ నాయకులు హనుమంతరావు గారిని మీలాంటి విలేకరులు ఆయనకు ఏం సార్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఏమా సార్, అరే బాబు తులంగారం బంగారం ఆడేస్తాము, బంగారం ధర కొండెక్కింది అన్నట్టు. ఎంత ధరన కానీ ఏమన్నా కానీ మీరు ఇస్తా అన్నారు, ఇవ్వాలి అంతే. అంటే తక్కువైతే ఇయ్యరా, ఎక్కువైతే ఇయ్యరా, తక్కువైతే ఇస్తుండ్రా. అది మీరు ఇస్తా అన్నారు, ఇవ్వాలి అంతే. అదే హామీ అంటే హామీ ఇచ్చిన తర్వాత హామీలు నెరవేరుస్తేనే దానికి ఒక లెక్క పక్క ఉంటుంది. ఒక గుర్తుపై గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే చేయి గుర్తు, బీఆర్ఎస్ పార్టీ అంటే కారు గుర్తు. దానికి గుర్తులు ఉంటాయి. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి అనుకూలంగా ఉన్నారు, తప్పక ఆదరిస్తున్నారు. కేసీఆర్ గారిని మేము చేతులారా పోగొట్టుకున్నామని బాధలో ఉన్నారు. చూడండి, రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా, అయినా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచిన మున్సిపల్ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు. మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం తప్పక జరుగుతుంది. ఉదాహరణకు దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి భూత్పూర్, ఒకటి కొత్తకోట. నూతనంగా ఏర్పడిన దేవరకద్ర మున్సిపాలిటీ కూడా ఉన్నాయి. గతంలో భూత్పూర్ కానీ కొత్తకోట కానీ బీఆర్ఎస్ పార్టీ ఆధీనంలో ఉండే. ఇప్పుడు కొత్తగా దేవరకద్రలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా మన నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు కూడా మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎక్కువ మేర బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గెలుస్తారు. మరియు మున్సిపల్ చైర్మన్ పీఠంపై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే తప్పక కూర్చుంటారని నేను ఆకాంక్షిస్తున్నాను. తప్పక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇప్పుడు యాక్చువల్ గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, అంటే మీకు ఎందుకు అంత నమ్మకం? ఎందుకంటే కంపల్సరీగా ఈరోజు
పీఠం అయితే కంపల్సరీగా ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి ఉండబోతున్నాడు అంటే అంత కళాఖండిగా మీరు ఎలా చెప్పదలుచుకున్నారు? చూడండి, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను అందించిన పార్టీ. ఇప్పుడు మీరు చూడండి, గత 2 రోజుల కింద బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు కేటీఆర్ గారు మహబూబ్ నగర్ వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు సన్మానం చేయడం, అలాగే కొందరు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో కేటీఆర్ గారు మహబూబ్ నగర్ వచ్చిన సందర్భంలో మీరు చూడండి, మహబూబ్ నగర్ పొరిమేరల నుంచి మహబూబ్ నగర్ టౌన్ మధ్యలో ఎంబీసీ గ్రౌండ్ వరకు కేటీఆర్ గారు చైతన్యం రథంపై రావడానికి దాదాపుగా 3-4 గంటలు పట్టింది. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎవరు రమణ లేదు, మోటార్ సైకిల్ ర్యాలీ, ఎవరికి పెట్రోల్ లేదు, ఎవరు రమణ లేదు. స్వతహాగా కార్యకర్తలు, నేనంట భూత్పూర్ మండలం నుంచే ఇక్కడి దేవరకద్ర మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారి ఒక్కటే పిలుపు మేరకు వేల సంఖ్యలో మోటార్ సైకిల్ ర్యాలీగా వచ్చిన సందర్భం మనం అందరూ చూసిన విషయమే. కేసీఆర్ గారు ఒక అడుగు చైతన్య రథం నుంచి ఒక అడుగు వేయాలంటే గంటల తరబడి వాళ్ళ సైకిల్ ర్యాలీ జరిగింది. వారు ఏదో అనుకున్నారు, చాలా బ్రహ్మాండంగా కేటీఆర్ గారిని స్వాగతం పలికిన నేపథ్యంలో దాని గురించి నేను చెప్తున్నా. ఈ ప్రజలు, నేతలు ఇంతటి బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉంచి అభిమానించే సందర్భంలో తప్పక బీఆర్ఎస్ పార్టీ పుర ఎన్నికల్లో విజయం సాధిస్తుందని నేను ఘంటాపథంగా చెప్తున్నా. ఇంకొక విషయం, ఎప్పుడైతే కేటీఆర్ గారు ఈ విధంగా ప్రచార రథంతో ఇట్లా రావడం, అదేవిధంగా ఒక 3-4 గంటల టైం ఇక్కడ కేటాయించడం, తండోపతండాలుగా ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తరలి రావడం, వీళ్ళు మొత్తం చూస్తుంటే మీకు బూస్టింగ్ అనుకోవచ్చా? ఇది బూస్ట్ అని కాదు, బీఆర్ఎస్ పార్టీకి ఓటములు గెలుపులు సహజం. అది ఉద్యమ కాలం నుంచి చూస్తున్నాం. ఇది బూస్ట్ అనే విషయం కాదు. కాకపోతే అధికారం లేం కదా, ప్రతిపక్ష పాత్ర పోషించిన సందర్భంలో ఇంతటి జనసందోహం వచ్చిన సందర్భంలో బూస్ట్ అనక తప్పదు. ఇది కూడా రాజకీయ పార్టీలో ఇప్పుడు అధికార పార్టీ వచ్చి 2 సంవత్సరాలు గడిచింది, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం అని తెలిసి కూడా ప్రజలు, నేతలు దాంతో మనకు అవసరం లేదు. రాబోయే రోజుల్లో తప్పక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని నమ్మకంతో ఏ సమావేశం జరిగినా, ఏ ప్రోగ్రాం పెట్టినా ప్రజలు ఒక్క పిలుపు ఇస్తే చాలు ఆ సమావేశాన్ని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారంటే దానికి మీరే అర్థం చేసుకోవాలి. దాంతోపాటు కేటీఆర్ గారి జరిగిన సమావేశం ఒక తప్పక బూస్ట్ లాంటిదే. ఎందుకంటే ప్రజలు స్వతహాగా, నేతలు, ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ సమావేశాన్ని జయప్రదం చేసినందుకు మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కేటీఆర్ గారు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజల నమ్మకం వారు కళ్ళతో చూసినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. ఒక మాట నేనంట, ఆ సమావేశంలో ఆ కళాకారులు కేసీఆర్ గారిపై, బీఆర్ఎస్ పార్టీపై పాడుకున్న పాటల సందర్భంగా మాజీ మంత్రి గౌరవనీయులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు తన బాధను వ్యక్తం చేస్తూ కళ్ళలో నీరు కాచిన సందర్భం మనం చూసాం. ఆ నీళ్లు కారిన సందర్భం టీవీలో, ప్రసార మాధ్యమాల్లో మనం అంటే కన్నీళ్లు ఊగిన రావు. మేము ఎంత పార్టీ కూడా కష్టపడ్డాము. ఈరోజు ఏం జరిగింది, ఈరోజు ప్రజలు ఎంత బాధలో ఉన్నారు, ఇంత కష్టపడ్డా మేము తెలంగాణ ప్రజల కొరకు ఈరోజు ఇంత ప్రజల్లో బాధలు ఉండాలనే బాధతో, అధికారానికి ప్రజలు మనం దూరమైనాం కదా అనే బాధతో ఆ వేదిక నుంచి వారు కన్నీళ్లు, బాష్పవాయులు, అది ఒక బాధతో కూడుకున్న అది కన్నీళ్లు తప్ప
అక్కడ ఉన్న నేను కూడా ముందర కూర్చున్నా. ఆ యొక్క వాతావరణం వాళ్ళ యొక్క బాష్పవాయువును ప్రతి ఒక్కరు చూసి కంటతడి పెట్టి ఈరోజు కేసీఆర్ గారు మరలాధికారం రావాలని చెప్పి కంకణ బద్దులై ఉన్నారని మేము గడ్డపదం వచ్చాం. అధికార కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కరుడగట్టిన నేతలు ఇప్పుడు అక్కడ లేరు. అంత వెనుకబడ్డారు, అంత సెకండ్ బెంచ్లో కూర్చున్నారు. గతంలో అధికారం నుంచి ఆశావాహులు, ఆశాపరులు, పార్టీలు మారిన నేతలంతా మొదటి బెంచ్లో కూర్చున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అటు దేవరఖద్ర నియోజకవర్గంలో కూడా మీరు చూడండి, అధికార కాంగ్రెస్ పార్టీకి కరుడు కట్టిన నేతలు ఇప్పుడు అక్కడ ఎవరు లేరు. పూరా వెనుకకు నెట్టబట్టారు, ఎంకెబెట్లో ఉన్నారు. నేను కూడా బాధలో ఉన్నా. నేను కరడు కట్టిన పార్టీకి సేవ చేసిన, నాకు పైకి రానియలేదు. నా మైనారిటీ అని నాకు వచ్చిన చూపు చూసిండ్రు. ఇప్పుడు దేవరఖద్ర నియోజకవర్గంలో మైనారిటీకి ఎలాంటి గౌరవం లేదు అధికార పార్టీలో. మీరు చూడండి, మొన్న కేటీఆర్ గారు వచ్చిన సందర్భంలో జైనుడే మన దేవరఖద్ర నియోజకవర్గంలో అడ్డాకల్ మండల కేంద్రంలో బలమైన నాయకుడు మైనారిటీ బలమైన నాయకుడు మొహమ్మద్ ఖాజా మైనుద్దీన్ గారు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి తన మంది మార్బలంతో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. నేను అడిగిన, సోదరా అధికారంలో ఉంది కదా ఇంకా 3 సంవత్సరాలు మీరు ఎందుకు వస్తున్నారంటే, సాదిక్ భాయ్ నీ ఎలా వచ్చినావు నేను కూడా అలా వస్తున్నా. అక్కడ మాకు గుర్తింపు లేదు, మర్యాద లేదు, మైనార్టీలు అంటే చిన్న చూపు. నేను ఇండిపెండెంట్గా సర్పంచ్గా పోటీ చేసి అతి కొద్ది ఓట్లతో ఓడిపోయిన నేతగా నేను ఇంకా అధికార పార్టీలో ఉండకూడదు. అది నాకు లాభం నష్టం ఏమైనా జరగని నేను బీఆర్ఎస్ పార్టీలో రావాలి, బీఆర్ఎస్ పార్టీ తప్పక అధికారంలో వస్తుందనే నెపంతో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దీనిపైన మీకు నిదర్శనం ఇంకేం కావాలి? వాళ్ళేమో గెలిచిన నేతలు కాంగ్రెస్కి వెళ్ళి బీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిన నేతలు ఫ్లాష్ అని తన ఖాతాలో వేసుకొని అధికార పార్టీలో జాయిన్ అని అనుకుంటున్నారు. గెలిచిన నేతలు మీరు పెట్టుకుంటేట్లా గెలిపించండి నేతలను. గెలిచిన నేతలను తమ పుట్ట ఏదో వాళ్ళకి కాగితాలు అందించి అధికార పార్టీ పండితని చెప్పి మీరు మీ ఖాతాలో వేసుకొని మీరు జాయినింగ్ చేసుకుంటే అది మీ ఇష్టం, మీ విఘ్నతకే అది వదిలిపెడుతున్నాం. ఎప్పుడే కానీ కరడు కట్టిన వాదులే పార్టీకి మూల సిద్ధాంతాలు, వాళ్ళు ప్లేస్మెంట్. ఇట్లా ఆరాం గారాం నాయకులు అయితే ఇప్పుడు మీ దగ్గర అధికారం మీద వస్తున్నారు. మీరు నెక్స్ట్ అధికారం కోల్పోతే మళ్ళా వాళ్ళు మరి ఇక్కడ వలస రాక తప్పదు. చూడండి మీరు. అంటే మీరు ఒకటి చెప్తున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ కోసం నీతి నిజాయితీగా కష్టపడే వ్యక్తులు ఇప్పుడు లేరు. ఎవరైతే సెకండ్ ప్రయారిటీ వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తున్నారు, ఎవరైతే కష్టపడేటువంటి వ్యక్తులు ఇప్పుడు లేరని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అలా ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, యాక్చువల్ అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో అయితే మసలు కొనసాగుతాయి. మరి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారమే లేదు, అయినా కూడా ఈ బీఆర్ఎస్ వైపు కొంతమంది నాయకులు చూస్తా ఉన్నారు. ఎలా చూస్తారా ఆ విషయాన్ని? రాజకీయ నాయకులు 2 రకాలు ఉంటాయి. ఎప్పటికీ వాళ్ళకి అధికారం కావాలి. కొందరేమో ప్రతిపక్షంలో ఉంటేనే బాగుంటుందని కొందరు అనుకుంటారు. కొందరేమో ఎప్పటికీ ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీలో వెళ్ళిపోవాలనేది ఒక రకంగా ఉంటారు. గతంలో 10 సంవత్సరాలు అనుభవించి బీఆర్ఎస్ పార్టీలో అధికారానికి ఇష్టపడి అధికారం రుచి చూసి అధికారం కోల్పోయేసరికి ఇక్కడ నుంచి అక్కడ జంపు చేసి వాళ్ళే ముందల వరుసలు ఉన్నారు. గతంలో పనిచేసిన వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇక్కడ 10 సంవత్సరాలు మీరే అనుభవించరు. ఇప్పుడు ఒకరున్న అధికారం పార్టీ మీరే ఉంటారు. ఇప్పుడు కరెక్ట్ యాక్చువల్గా పార్టీలో ఉన్న నేతలు ఎక్కడ పోవాలి? పార్టీకి కష్టపడి ఉన్న నేతలు ఎక్కడ పోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వారికి వెనుక నెట్టబట్టారు. నేను 10 సంవత్సరాలు అధికారం లేకున్నా కూడా నేను పార్టీకి సేవ చేయాలి. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. ఇంకా నేను రాజకీయాలు నేను ఏముంటా? మైనారిటీ నేత కదా, మీరు దేవరఖద్ర నియోజకవర్గం నేత కదా, మీరు మహబూబ్నగర్ జిల్లా నేత కదా అని గుర్తుపట్టే నేతగా నేను కష్టపడ్డా. అదే నాకు చాలు. ఈ పదవులు వస్తాయి, రేపు పోతాయి. పదవులు అనేది అది శాశ్వతం కాదు. మనిషికి పేరు, గొప్పతనము, కష్టపడిన దానికి అదే నాకు ఫలితం అనుకుంటా. అదే నేను తృప్తితో నేను బీఆర్ఎస్ పట్ల పనిచేస్తున్నా. కొందరు ఏమంటారు, సాధిపోయిన రోజు కష్టపడితే అధికారం ఉన్నప్పుడు దూరం అవుతుంది కదా. అరే ఉండండి భయ్, అది మన అదృష్టం లేదు. దేవుడు మన మీద ఉన్నాడు, దేవుడు మన కష్టాన్ని చూస్తాడు.
వాస్తవానికి కొంతమందితో చర్చ జరిపినప్పుడు కూడా సాదిక్ గారు వాస్తవానికి బాగా కష్టపడుతున్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి పదవులు అనుభవిస్తలేడు. కానీ పార్టీ కోసం ఒక నిజాయితీగా కష్టపడతా ఉంటాడు. ఎప్పుడైనా సరే తన శాయశక్తులా కష్టపడతా ఉంటారని చెప్పేసి కొంతమంది ప్రజలు చెప్తా ఉన్నారన్న. ఎలా చూస్తారు ఆ విషయాన్ని? సోదరా, మీరు చెప్పింది కరెక్ట్. మీరు మీరు మన ఏరియాలో మీరు నా గురించి మీరు అంటున్నారు కదా. నాకు దైవభక్తి ఎక్కువ. నేను అన్ని మతాలను గౌరవిస్తా, అన్ని మతాలను ప్రేమిస్తా. అన్ని మతాల యొక్క కార్యక్రమాల్లో కానీ పండుగలో కానీ నేను తప్పక అక్కడ సాదిక్ భాయ్ ఉంటాడు. సాదిక్ భాయ్ని తప్పక అన్ని వర్గాలు పిలుస్తారు. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సాదిక్ భాయ్ అక్కడ ఉంటాడు. సాదిక్ భాయ్ అంటే అందరూ ప్రేమిస్తారు. నేను దేవుణ్ణి నమ్ముతా. నాకు దైవభక్తి ఎక్కువ. దేవుని నమ్మి నేను పనిచేస్తున్నా. దేవుడా, నేను పొద్దున్న లేచి నాకు మంచి పని చేసే అవకాశం ఎవరికి చెడు చేసే గుణము నాకు ఇవ్వకు. నేను పార్టీకి 24/7 నేను పనిచేస్తున్నా. అప్పుడు అట్లా పనిచేసినా, ఇప్పుడు అట్లా పనిచేస్తున్నా. ఆ పని చేసేందుకు నాకు గౌరవం ఉంది. అధికారం ఏంది? అధికారం ఉంటే ఒక అధికారం ఉంటుంది. కొంచెం 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, 10 రూపాయలు ఎంత వేసుకోవచ్చు. అది మంది మారబలం మంచి. అధికారం ఉంటే ఇంకా 10 మంది ముందర 10 మంది ఉంటారు. నాకు అవసరం లేదు. నాకు ఈ నాయకులే, ప్రజలే నాకు చాలు. మీరు అన్నట్టు ప్రజలే నాకు సాధిపోయిన పనిచేసుకోవడం నాకు దాంట్లో నాకు ఎక్కువ ఏం కావాలి. ఆ నేతల నాకు పదవి ఉన్నప్పుడు వాళ్ళ ప్రశంసలు, అది ఏంటి, నాకు పదవి ఉన్నది కూడా ప్రశంసలు ఇస్తారు. నేను ప్రతిపక్షం ఉంటే కూడా నాకు దానికంటే ఎక్కువ ప్రశంసలు వస్తున్నాయి. సాదిక్ భాయ్ ఒక కరువు కట్టిన కార్యకర్త, కరువు కట్టిన నేత, కరువు కట్టిన నేతగా పనిచేస్తుండే అనేది మీరు అంటున్నారు కదా. నాకు అదే తృప్తి. అందుకొరకే నాకు బాధ ఏమంటే, నేను ఇంత పార్టీకి కష్టపడి నాకు 75 సంవత్సరాలు. ఇంకా నేనేం పెద్ద, నేను నా వయసు దాదాపు బాగానే నాకు అంటే నేను 70 ఏళ్ళలాగా కనిపించను. కాకపోతే నా ఆరోగ్యపరంగా దేవుని దయ వల్ల, మీ దయ వల్ల, అందరి దయ వల్ల నా ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టు నేను ఆరోగ్యంగా మంచిగా ఉన్నా. కాకపోతే దేవుడు నాకు ఇదే మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటా ఇప్పటికి. నాకు రాజకీయంగా ఏమైనా అవకాశం ఉంటే ఆ దేవుడు నాకు కల్పిస్తాడు. దాంతోపాటు నా యొక్క పార్టీ పెద్దలు నాకు గుర్తిస్తారు. నేను ఒక మాట అంట, బీఆర్ఎస్ పార్టీలో 25 సంవత్సరాల నుంచి ఉన్న నేతలు, పెద్దలు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ సాధించిన నేత కేసీఆర్ గారితో ఇంత కూడా ఎవరు కలవలేదు. నేను బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన సంవత్సరం లోపే కేసీఆర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వారి యొక్క ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో కేసీఆర్ గారితోన నేను అపాయింట్మెంట్ తీసుకొని వారి యొక్క ఇంటిలో కూర్చొని పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు నాకు 25 నిమిషాలు, దాదాపుగా 25 నిమిషాలు సమయం ఇచ్చి నాతో పాటు వచ్చిన నా నేతలకు 25 నిమిషాలు సమయం ఇచ్చి కాఫీ దాపిచ్చి రాష్ట్రంలో ఏం జరుగుతుందని, ప్రజలు ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ గురించి, మా గురించి, మేము అధికారానికి దూరమైనాం కదా, అధికారం ఉన్నప్పుడు ఏమంటున్నారు, అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు ఏమంటున్నారని కేసీఆర్ గారు నాకు అడిగినారు. నాకు అదే తృప్తి అనుకుంటాను. నాకు అదే సంతోషం. దానికన్నా పదవి ఎక్కువ నాకు అవసరం లేదు. నాకు ఏం అవసరం లేదు. నాకు అది ఒకటే తృప్తి. ఒకటి సాదిక్ భాయ్ అయితే మనం ఒక్కటే కరాఖండిగా అయితే ఒకటి విషయం అయితే క్యాచ్ చేయొచ్చు. ఒకటే విషయం చెప్తా ఉన్నాడు, వాస్తవానికి నాకు పెద్ద పదవి వచ్చినా పదవి రాకపోయినా అవసరం లేదు. బట్ కాకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు, తెలంగాణ మాజీ సీఎం, అలాంటి సీఎంని కలిసి ఒక 25 నిమిషాలు రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించడం అంటే ఇంతకంటే అదృష్టం ఇంకా ఏముంటుంది చెప్పండి అని చెప్పేసి ఈరోజు సాదిక్ భాయ్ అయితే మన దగ్గర ఒక విషయం అయితే చెప్తా ఉన్నాడు. కంపల్సరిగా ఇంకొకటి సాదిక్ భాయ్ ఒక విషయం, నాకు 4వ వార్డు సంబంధించి ఇది కూడా మీకు చెప్పాలి. వాస్తవానికి 4వ వార్డు సంబంధించి భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఈరోజు సాదిక్ భాయ్ కంపల్సరిగా ఈరోజు కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. కాకపోతే మీరు రాష్ట్ర నాయకులు, ఎందుకంటే మీకు కౌన్సిలర్ చిన్నది, ఎందుకంటే మీరు రాష్ట్ర నాయకులు కాబట్టి రాష్ట్రం వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తా ఉన్నారని ఎలా చూస్తారు ఆ విషయాన్ని? ముఖ్యంగా మీరు అన్నది కరెక్టే. ప్రజలు ఏమంటారంటే, సాదిక్ భాయ్ ఈ సేవ ఇంకా ఎన్నాళ్ళు చేస్తావు, నీకు ఒక రాజ్యాంగబద్ధ పదవి కావాలి కదా, ఒక ఎన్నికబడ్డ పదవి అయితే ఇంకా మీరు సేవ చేయడానికి అవకాశం ఉందని మీరు అంటున్నారు. అది సంతోషమే. కాకపోతే నేను ఆశపడను. యువకులకు మనం అవకాశం ఇవ్వాలి. మాకు వయసు మీరింది, వయసు ఎక్కువైపోయింది. దేవుని దయ వల్ల మనకు రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా నాకు పదవి వస్తుంది, నేను తెచ్చుకుంటా. నాకు ఈ సేవ చేసిన సేవ చేస్తున్నా కదా,
ఈ సేవ చేసేందుకు నేను నాకు పెద్ద నేతలను మాజీ ఎమ్మెల్యే ఆదా వెంకటేశ్వర రెడ్డి కానీ, అధిష్టానం కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మా పెద్దలు ఉన్నారు. సార్ నేను పాలనప్పుడు నేను పనిచేసిన, నాకు అవకాశం ఇవ్వాలి, నాకు వయసు ఎక్కువైపోయింది అని నేను తప్పక కోరి నేను అధికారుల తర్వాత నేను పదవి తెచ్చుకుంటా, అది వేరే విషయం. కానీ ఇప్పుడు భూత్పూర్ మున్సిపాలిటీలో 10 వార్డులు ఉన్నాయి, నేను ఉన్నది 4వ వార్డు. అయితే గతంలో నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు నాకు అప్పటి పార్టీ అధిష్టానం ఈ 4వ వార్డును నేను తప్పక గెలవాలని చెప్పి నాకు ఇన్ఛార్జ్ చేసింది. అధికార పార్టీని ఢీకొట్టి నేను నా 4వ వార్డు కౌన్సిలర్ని గెలిపించిన ఘనత అందరికీ తెలుసు. ఆ 4వ వార్డు గెలిపించిన 3-4 రోజులైతే నాకు టిపిసిసి మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నాకు వచ్చింది. ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో 10 వార్డులకు గాను, ఎందుకంటే నా వయసు కాదు, నేను గెలిచే వారికి మేము వాళ్ళకి సహాయం చేస్తాం, ప్రచారం చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తాం, వాళ్ళ గెలుపుకు ప్రయత్నం చేస్తాం. తప్పక భూత్పూర్ మున్సిపాలిటీలో కానీ, దేవరకద్ర మున్సిపాలిటీలో కానీ, కొత్తకోట మున్సిపాలిటీలో కానీ తప్పక బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గెలుస్తారు, చైర్మన్లు కూడా తప్పక అవుతారు భూత్పూర్లో. ఎందుకంటే భూత్పూర్ అంటే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఒక నేషనల్ హైవే ఉన్న భూత్పూర్ మున్సిపాలిటీ, దీనికి పెద్ద చరిత్ర ఉంది. ఒక చిన్న గ్రామం అయినా ఇది ఒక మున్సిపాలిటీ, ఒక పట్టణ వాతావరణం కలిగిన భూత్పూర్లో నేను ఒకటే చెప్తున్నా, భూత్పూర్ బీఆర్ఎస్ పార్టీ వశం అయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దీని మెసేజ్ అవుతుంది. అరే భూత్పూర్ అంట ఫలానా దగ్గర ఇక పోయే వాహనాలు కానీ, పెద్ద పెద్ద విఐపీస్ కానీ, అరే భూత్పూర్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉందంట, బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అంటే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అంట. ఆ రకంగా నేను తప్పక మా మండల టీం, మా నాయకత్వం, మా పెద్దలు ఆళ్ళ వెంకటేశ్వర గారి యొక్క నేతృత్వంలో బాగా కష్టపడతాం. పోటీ చేసే అభ్యర్థులకు మేము సాయశక్తుల మా యొక్క రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ పరిజ్ఞాన్ని, రాజకీయ అనుభవాన్ని పెట్టి వాళ్ళకు తప్పక గెలిపిస్తాం. నాకు ఆశ లేదు, ఎందుకంటే నా వయసు కాదు. నేను సరే మీరు అన్నట్టు ఒక పదవి కావాలన్నప్పుడు నాకు కౌన్సిలర్గా నేను పోటీ చేయాలని నాకు ఇష్టం లేదు, పోటీ చేయను. గతంలో కూడా నేను అడగలేదు, పోటీ చేయలేదు, ఇప్పుడు కూడా పోటీ చేయను. నాకు ఒక పెద్ద వయసు, నేను పెద్ద రాజకీయ నేతను, 45 ఏళ్ళ రాజకీయ ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ అనుభవం ఉన్న నేతను. అలాగే నాకు అపార అనుభవం ఉన్న, దాదాపు 45 సంవత్సరాల అపార అనుభవం ఉన్న నేతను. నేను ఇలాగే సేవ చేస్తాను తప్ప పదవులు ఆశించను. పదవులు అందరికి అవే వస్తాయి. పార్టీకి ఎవరైతే పనిచేస్తారో పార్టీ వాళ్ళకి ద్రోహం చేయదు, పార్టీ ద్రోహం చేయదని నమ్మకంతో నేను గట్టిగా ఉన్నాను. అందుకొరకే బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన సంవత్సరం లోపల నేను కేసీఆర్ గారిని కలిసిన, నాకు అదే తృప్తి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేత అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నాడు, కంపల్సరిగా భూత్పూర్ మున్సిపాలిటీలో కంపల్సరిగా మేమైతే అన్ని గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు మమ్మల్ని విజయ అవకాశాలు చేకూరుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అందులో భాగంగా ఈరోజు నన్ను అభిమానించే వాళ్ళు వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు నా 4వ వార్డు భూత్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా 4వ వార్డు ప్రజలు ఉన్నారు. వాస్తవానికి నన్ను కోరుకోవడం తప్పులేదు, బట్ కాకపోతే ఈరోజు ఒక యువకులకు అవకాశం ఇవ్వాలి, యువకులను చైతన్యం చేసుకోవాలి, యువకులని ఎట్లయితే మేము ఏ విధంగా అదే అడుగుజాడల్లో మేము కూడా నడుస్తామని చెప్పేసి కూడా ఈరోజు సాదిక్ భాయ్ అయితే మన దగ్గర ఒక విషయం అయితే చెప్తా ఉన్నాడు. ఏది ఏమైనా సరే కంపల్సరిగా ఈరోజు భూత్పూర్ మున్సిపాలిటీలో కంపల్సరిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలవబోతా ఉన్నారు అని చెప్పేసి ఈరోజు కళాఖండిగా చెప్తా ఉన్నాడు. అదే విధంగా ఈరోజు సాదిక్ భాయ్ అంటే ఒక మతానికి చెందినటువంటి వ్యక్తి కాదు, ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు నా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలుగా, ఎందుకంటే ప్రతి దేవిని నేను పూజిస్తాను కాబట్టి కంపల్సరిగా నాకు అందరు సమానమే అని చెప్పేసి ఈరోజు సాదిక్ భాయ్ చెప్పడం జరిగింది. అది చెప్పండి. చూడండి, అధికార పార్టీ ఉన్నప్పుడు ఎవరైనా కానీ అధికార పార్టీలో పోవాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటారు నేతలు. ఇప్పుడు అది అంతా ఉల్టపట్టయింది. అధికార పార్టీని కాదని ఇంకా 3 సంవత్సరాలు వాళ్ళ పాలన చేయడానికి అవకాశం ఉన్నా కూడా అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీలు జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు చూడండి, మీరు మొన్న కేటీఆర్ గారి యొక్క సమక్షంలో 100ల మంది అధికార పార్టీ నేతలు, అంటే బలమైన నేతలు, ఏదో ఆషామాషి నేతలు కాదు, ఒక బలమైన నేతలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. ఇదే నిదర్శనం. ఒకటి చెప్తా, నాకు ఒకటే బాధ అనిపిస్తుంది. కష్టపడి
పార్టీకి పనిచేసిన నాయకులకు ఇప్పుడు పదవులు ఉన్న నేతలు చేసిన ద్రోహానికి ఏదో ఒక రోజు వారు నేనైతే ఈ రకంగా ఈరోజు బాధపడుతున్నారు, మీరు కూడా ఆ రోజు అది బాధపడతారు, తప్పక బాధపడతారు. దేవుడు మీకు పనిష్మెంట్ ఇస్తాడని నేను ఒక దేవుని నమ్మిన వ్యక్తిగా నేను చెప్తున్నా. నేను అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను ఇంత కష్టపడుతున్నా కదా, నాకు అవకాశం ఉంటుంది కదా అని నేను కష్టపడిన నేపథ్యంలో నాకు చిన్న చూపు చూసి ఈరోజు పార్టీకి నాకు ఎలగొట్టి ఈరోజు మీరు పదవులు అనుభవిస్తున్నారు. అది మా పుణ్యం అంటే నేను కాదు, నాలాంటి పార్టీకి పనిచేసిన కరుడు కట్టిన కాంగ్రెస్ నేతల పుణ్యం ఈరోజు మీరు పదవులు అనుభవిస్తున్నారు. ముందు కదా ఎవరైనా ఆశపడతారు కదా. మేము ఈరోజు ఎంత బాధపడుతున్నామో దానికన్నా రెట్టింపు మీరు బాధపడతారని నేను ఒక దేవుని నమ్మిన భక్తుడిగా నేను ఇదే శాపం అనుకోండి, నా బాధను అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, మాకన్నా ఎక్కువ బాధను రాజకీయంగా మీరు కోలుకోరని, మీకు దెబ్బ తగులుతుందని నేను ఆవేదనతో బాధతో నా బాధను వ్యక్తపరుస్తూ మీరు తప్పక మేమెంత బాధపడుతున్నామో నాలాగా కరుడు కట్టిన నేతలు ఎంత బాధపడుతున్నామో మీరు కూడా రాబోయే రోజుల్లో మీరు ఓటమి తర్వాత దానికన్నా ఎక్కువ బాధపడతారని నేను నమ్ముతూ ఇంతటితో మీ ఇంటర్వ్యూ రాజకీయ చైతన్యాన్ని రాజకీయ అనుభవం ఇస్తున్న తరుణంలో మీకు మీ యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఇలాగే రాజకీయ నేతలకు మీకు మాకు అనుబంధ సంబంధాలు ఉంటాయి. ప్రసార మాధ్యమాలకు రాజకీయ నాయకులు మనం సోదరు లాంటి వాళ్ళం. పొద్దున్న లేచి మీకు మాకు అనుబంధ సమస్య ఉంటుంది, మీకు మాకు అనంతముల బంధం ఉంటుంది. కనుక మీకు మేము సహాయం చేయాలి, మేము మీకు సహాయం చేస్తామని ఆశిస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నా.